హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే బీరకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. మనం అందరము ఫ్రై చేసుకుంటాం కదండి బీరకాయని. కర్రీ లాగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందు బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఈ గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు తిప్పుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న 1/2 కిలో బీరకాయలు అయితే కట్ చేసి వేసుకుని అది మగ్గిన తర్వాత కొంచెం 2 మీడియం సైజులో ఉన్న టమాటాలను అయితే వేసుకోవాలి. అవి కొంచెం మగ్గినాక కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని మొత్తం వేగనివ్వాలన్నమాట. వేగిన తర్వాత మనకి రుచికి సరిపడా కారము, సాల్ట్ వేసుకుని వీటితో పాటే కొంచెం వాటర్ కూడా పోసుకోవాలి. కర్రీ అంటున్నాను కదండి, అందుకని వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ ఎక్కువగా కాకుండా తక్కువగా కాకుండా మీడియం సైజులో వేసుకోవాలి. అప్పుడైతే మనకి గ్రేవీ లాగా వస్తుంది. చూసారు కదండి, వాటర్ పోసుకున్నాం. మనకు కావాల్సిన బీరకాయ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.